మే 16, 2008 నోయిడాలోని సెక్టర్ 25లో ఉన్న జల్బాయ్ విహార్ అపార్ట్మెంట్స్. అపార్ట్మెంట్‌లోని బ్లాక్ L32లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇండియాలోనే అత్యంత కాంట్రోవర్షియల్ మరియు సెన్సేషనల్ ఇన్వెస్టిగేషన్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఫేమస్ డెంటిస్టులైన రాజేష్ తల్వార్ మరియు నిపూర్ తల్వార్‌లకు తమ 14 ఏళ్ల కూతురు ఆరుషి తన బెడ్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించింది. ఆమె గొంతు పదునైన కత్తితో కోసి ఉంది. అలాగే ఆమె తలపై ఒక బలమైన వస్తువుతో కొట్టినట్టు గాయం కూడా ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఆ అపార్ట్మెంట్ తలుపులు బద్దలు కొట్టినట్టు కానీ, అలాగే ఏదైనా పెనుగులాట జరిగిన ఆనవాళ్ళు కానీ లేవు. అప్పటికే ఆ ఇంట్లో 10 ఏళ్లుగా పనిచేస్తున్న హేమరాజ్ బంజాడే అనే 45 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోవడంతో అందరి అనుమానం అతని మీదకే వెళ్ళింది. నోయిడా పోలీసులు ఈ కేసును డీల్ చేసిన విధానం మొదటి నుండి చాలా విమర్శలకు దారితీసింది. మొదట పోలీసులు హేమరాజే ఆరుషిని హత్య చేసి నేపాల్ పారిపోయి ఉంటాడని భావించారు. అతని కోసం ఒక టీంను అక్కడికి పంపించారు కూడా. కానీ మే 17 ఉదయం, అంటే హత్య జరిగిన సరిగ్గా 24 గంటల తర్వాత, ఒక పోలీస్ ఆఫీసర్ ఆ అపార్ట్మెంట్ టెర్రస్ మెట్ల మీద ఒక రక్తపు మరకను గమనించారు. టెర్రస్ డోర్ లాక్ చేసి ఉండడంతో పోలీసులు ఆ తలుపును బద్దలు కొట్టి చూస్తే అక్కడ ఒక కూలర్ ప్యానెల్ కింద బెడ్షీట్తో కప్పి ఉన్న హేమరాజ్ బాడీ కనిపించింది. ఆరుషి బాడీపై ఉన్నట్టుగానే హేమరాజ్ బాడీపై కూడా సేమ్ సర్జికల్ ప్రెషర్తో పోసిన గాయం, అలాగే తల మీద బలమైన వస్తువుతో కొట్టిన గాయం కూడా ఉంది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ అండ్ పోస్ట్మార్టం డేటా ప్రకారం వీళ్ళిద్దరూ మే 15 అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల మధ్య సమయంలో చనిపోయి ఉండొచ్చు అని చెప్పారు. ఆ రాత్రి ఆ ఇంట్లో మొత్తం 4 ఉన్నారు: ఆరుషి, హేమరాజ్ మరియు ఆమె పేరెంట్స్. పోలీసులకు క్రైమ్ సీన్ దగ్గర ఒక విస్కీ బాటిల్ దొరికింది. దాని మీద ఆ ఇద్దరు విక్టిమ్స్ యొక్క డిఎన్ఏతో పాటు ఒక అన్నోన్ ఫింగర్ ప్రింట్ కూడా ఆ బాటిల్ మీద ఉంది. బట్ అది తుడిచేసినట్టుగా ఉంది. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉదయం 6 గంటలకు వచ్చేసరికి మెయిన్ డోర్ బయట నుండి లాక్ చేసింది, కానీ లోపల డోర్ మాత్రం లోపల నుండి లాక్ చేసింది. ఈ విషయం ఇన్వెస్టిగేటర్లను అయోమయానికి గురి చేసింది. అంటే ఈ పని చేసింది ఖచ్చితంగా ఇంట్లో వారే అయి ఉండాలి, లేదా ఆ ఇంటి తాళం ఉన్నవారే అయి ఉండాలని పోలీసులు ఫిక్స్ అయ్యారు. మే 23, 2008 పోలీసులు రాజేష్ తల్వార్ అరెస్ట్ చేశారు. ఆరుషి, హేమరాజ్ను అభ్యంతరకర స్థితిలో చూసి ఆవేశంతో రాజేష్ తల్వార్ ఈ పని చేశారని అప్పటి నోయిడా ఐజీ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. కానీ ఈ థియరీకి సంబంధించిన ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేదు. పబ్లిక్ ప్రెజర్ మరియు మీడియా ట్రయల్స్ విపరీతంగా పెరగడంతో ఈ కేసును జూన్ 1న సిబిఐకి అప్పగించారు. కానీ ఇక్కడే ఈ కేసు ఇంకా కాంప్లికేట్ అయింది. ఒకే ఏజెన్సీలో 2 వేర్వేరు టీంలు వారి దగ్గర ఉన్న ఒకే రకమైన సాక్ష్యాలతో పూర్తి భిన్నమైన కంక్లూజన్స్ ఇచ్చాయి. అరుణ్ కుమార్ నేతృత్వంలో పనిచేసిన మొదటి సిబిఐ టీం రాజేష్ తల్వార్ యొక్క అసిస్టెంట్ కృష్ణ, అలాగే అతని ఫ్రెండ్ రాజ్ కుమార్ మరియు విజయ్ మండల్ను ఎంక్వైరీ చేశారు. అందులో భాగంగా వాళ్ళు నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు. ఆ టెస్టులో వాళ్ళు ఆ రాత్రి విస్కీ తాగి ఆరుషిపై అటాక్ చేశామని, అడ్డు వచ్చిన హేమరాజ్ని హత్య చేశామని ఒప్పుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ మన లీగల్ సిస్టంలో నార్కో అనాలిసిస్ టెస్టులు సాక్ష్యాలుగా పనికిరావు. పైగా వాళ్ళ డిఎన్ఏ క్రైమ్ సీన్ దగ్గర ఎక్కడ కూడా దొరకలేదు. తరువాత అనిల్ కుమార్ నేతృత్వంలో రెండో సిబిఐ టీం వచ్చింది. ఈ టీం మళ్ళీ పేరెంట్స్ వైపు వేలు చూపించింది. వీళ్ళు అపార్ట్మెంట్స్ లేఅవుట్ను క్షుణ్ణంగా పరిశీలించి పేరెంట్స్ రూమ్ అలాగే ఆరుషి రూమ్ పక్కపక్కనే ఉన్నాయని, ఆ రాత్రి హేమరాజ్ రూమ్ కూడా ఆల్మోస్ట్ యాక్సెసిబుల్ డిస్టెన్స్లోనే ఉందని, ఒక ఇరుకని ఇంట్లో 2 వ్యక్తులు దారుణంగా హత్యకు గురవుతుంటే పక్క రూమ్లో ఉన్న పేరెంట్స్కి వినిపించకపోవడం ఏంటి అనేది ఈ టీం వాదన. అయితే వాళ్ళ రూమ్లో ఉన్న విండో వేసి చాలా నాయిస్ వస్తుందని, దీనివల్ల బయట ఏం జరిగినా తమకు వినిపించదని తల్వార్ దంపతులు వాదించారు. ఇదంతా అఫీషియల్ వర్షన్, కానీ ఇందులో చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ లూప్హోల్స్ ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం. ఇక్కడ హంతకుడు ఆ బాడీని హ్యాండిల్ చేసిన విధానం చాలా విచిత్రంగా ఉంది. ఆరుషి బాడీ ఉన్న బెడ్ మీద బెడ్షీట్ అనేది నీట్గా సర్ది ఉంచారు. అలాగే హేమరాజ్ బాడీని టెర్రస్ మీదకి తీసుకెళ్లారు. ఒక మనిషి బాడీని అంత దూరం మోసుకెళ్ళడం అంత ఈజీ కాదు. పైగా హాల్లో ఎక్కడా కూడా హేమరాజ్ యొక్క రక్తపు చుక్కలు పడలేదు. అంటే బాడీని బెడ్షీట్లో చుట్టి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్లారని మనకు అర్థమవుతుంది. ఇక అన్నింటికంటే పెద్ద ప్రాబ్లం మిస్సింగ్ మర్డర్ వెపన్స్. ప్రాసిక్యూషన్ ప్రకారం రాజేష్ తల్వార్ గోల్డ్ క్లబ్తో తల మీద కొట్టి సర్జికల్ బ్లేడ్తో వాళ్ళ గొంతు కోసారని వారు చెప్పారు. అయితే రాజేష్ దగ్గర ఒక గోల్డ్ సెట్ అయితే ఉంది. అలాగే అందులో 2 క్లబ్లు చాలా క్లీన్గా కూడా ఉన్నాయి. కానీ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఆ క్లబ్స్ బాడీ మీద ఉన్న గాయాలతో సరిగ్గా మ్యాచ్ అవుతున్నాయని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అలాగే వారు వాళ్ళ గొంతు కోయడానికి యూజ్ చేశారని చెప్పిన ఆ సర్జికల్ బ్లేడ్ కూడా ఎక్కడా దొరకలేదు. ఇక డిఎన్ఏ ఎవిడెన్స్ విషయానికి వస్తే నోయిడా పోలీసులు చేసిన తప్పులు అన్నీ కావు. ఆ రోజు ఆ ఇంటిని వాళ్ళు సరిగ్గా సీల్ చేయలేదు. దాంతో తల్వార్ రిలేటివ్స్, మీడియా ప్రతినిధులు, చుట్టుపక్కల వాళ్ళు క్రైమ్ సీన్ అంతా తిరగడంతో ఎవిడెన్స్ అంతా కంటామినేట్ అయిపోయింది. అలాగే పోలీసులు ఆ కేసులోని మెయిన్ ఎవిడెన్స్ అయిన బ్లడ్ స్టెయిన్స్ ఉన్న బెడ్షీట్ని, ఫింగర్ ప్రింట్స్ ఉన్న ఆబ్జెక్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. సెకండ్ సిబిఐ టీం చివరికి తగిన ఆధారాలు లేవని క్లోజ్ రిపోర్ట్ ఫైల్ చేసింది. అంటే మాకు పేరెంట్స్ మీద అనుమానం ఉంది, కానీ వాళ్ళే చేశారని నిరూపించడానికి తగిన సాక్ష్యాలు లేవని దాని అర్థం. కానీ గజియాబాద్లోని స్పెషల్ జడ్జ్ ఆ రిపోర్ట్లను తిరస్కరించి అందులో ఉన్న పాయింట్ అనే సాక్ష్యాలుగా పరిగణించి తల్వార్ దంపతుల మీద ట్రయల్ మొదలు పెట్టమని ఆర్డర్ ఇచ్చారు. లీగల్ హిస్టరీలోనే చాలా అద్భుతంగా జరిగే సంఘటనలో ఇదొకటి. 2013లో గజియాబాద్ కోర్టు పేరెంట్స్ను దోషులుగా తేల్చి జీవితఖైదు విధించింది.
దాదాపు 4 ఏళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు. కానీ 2017లో అలహాబాద్ హైకోర్టు ఈ కేసుని రీఎగ్జామిన్ చేసి సంచలన తీర్పు ఇచ్చింది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు కేవలం అనుమానాలతో, ఊహలతో ఒకరిని శిక్షించడం తప్పని కోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తల్వార్లను నిర్దోషులుగా విడుదల చేసింది. అలాగే ట్రయల్ కోర్ట్ జడ్జి ఒక మ్యాథమెటికల్ పజిల్ లాగా ఈ కేసును సాల్వ్ చేయాలని చూశారని, కానీ ప్రాథమిక సాక్ష్యాన్ని పట్టించుకోలేదని హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ రోజుకి ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి హేమరాజ్ మొబైల్ ఫోన్ ఏమైంది? అది కొన్నాళ్ళ పాటు పంజాబ్, హర్యానాలో యాక్టివ్గానే ఉందని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఒకవేళ పేరెంట్సే ఆ హత్యలు చేసి ఉంటే ఆ ఫోన్ అంత దూరం ఎలా వెళ్తుంది? అలాగే క్రైమ్ సీన్ దగ్గర ఉన్న విస్కీ బాటిల్ మీద దొరికిన చెరిపేసిన ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి? ఇలాంటి ప్రశ్నలకు క్లారిటీ లేదు. నిజానికి ఆరుషి హేమరాజ్ హత్యల కేసు ఒక ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. మొదటి నుండి నోయిడా పోలీసులు నిర్లక్ష్యం, తర్వాత సిబిఐ టీమ్స్ మధ్య జరిగిన ఈ గోవాస్, వీటన్నిటి మధ్య అసలు నిజం కనుమరుగైపోయింది. ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు మొదటి 48 గంటలు చాలా ముఖ్యం. ఆ టైంలోనే ఎవిడెన్స్ అంతా లూజ్ చేసుకుంటే ఆ తర్వాత ఎన్నేళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినా అది ఒక అంచనా మాత్రమే అవుతుంది తప్ప అది ఎప్పటికీ నిజం కాలేదు. ఈ కేసు ఈ రోజుకి కూడా ఇన్కంప్లీట్గానే మిగిలిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఇద్దరిని చంపింది ఎవరు అనే ఈ సీక్రెట్ ఆ L32 అపార్ట్మెంట్ గోడల మధ్య ఉండిపోయింది. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు విక్టిమ్స్కి న్యాయం చేయడం ఎంత కష్టమో ఈ కేసు మనకు అర్థమయ్యేలా చెప్తుంది. ఇంతకీ ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. గుర్తుంచుకోండి, కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. ప్రశ్నించండి, ఎందుకంటే ఆ ప్రశ్నలే మన నిజానికి చేరువ చేస్తాయి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.